హాయ్ గాయ్స్, హాయ్ ఎవ్రీవన్. మరి ఇంతకుముందు వీడియోలో మనము సమితులు సంబంధాల గురించి తెలుసుకొని ఉన్నాము. సమితులు సంబంధాలు. ఈ వీడియోలో మనము ప్రమేయాల గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాము. ప్రమేయాలు. ఓకే, మనము సమితులు సంబంధాల గురించి తెలుసుకున్నాము. ఓకేనా. ఇప్పుడు ప్రమేయం. ప్రమేయం అంటే ఇప్పుడు సంబంధాలలో ప్రదేశము, వ్యాప్తి ఉన్నాయి కదా. ఓకేనా, వ్యాప్తి ఉన్నాయి. అంటే ఈ క్రమయుగంలోని మొదటి మూలకాన్ని, ప్రథమ నిరూపకాన్ని ప్రమేయం అని, ద్వితీయ నిరూపకాన్ని వ్యాప్తి అని మనము సంబంధాల్లో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఏమైందంటే ఏలో మనము 1, 2, 3, బిలో మనము ఎక్స్, వై, జెడ్ ఏదైనా తీసుకున్నాం. ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది ఏ టు బికి ప్రమేయం అన్నమాట. అంటే దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎఫ్ ఫ్రమ్, ఎఫ్ ఇది ఫ్రమ్, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ప్రమేయము అని చెప్తాం అన్నమాట మనం. ప్రమేయము. ఓకే, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఒక ప్రమేయము అని చెప్తాం. అది ఎలా అంటే ఇప్పుడు ఏని ఏమంటామంటే మనము ప్రదేశము అంటాము. ప్రదేశము. బిని ఏమంటామంటే సహ ప్రదేశము అంటాము. సహ ప్రదేశము. ఏని ప్రదేశము ఒక ప్రమేయములో ఏ ప్రదేశము, బి అనేది సహ ప్రదేశము. ఏ నుంచి బికి ఏర్పడిన సంబంధాన్ని మనం ప్రమేయము అంటాం అన్నమాట. ఏ నుంచి బికి ఏ సంబంధం అయితే ఏర్పడిందో దాన్ని మనం ప్రమేయం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 నుంచి ఎక్స్ కి పోయింది, 2 నుంచి వైకి పోయింది, 3 నుంచి జెడ్కి పోయింది. కాబట్టి మనము దీన్నప్పుడు ప్రమేయము యొక్క వ్యాప్తి అంటాము. ప్రమేయం యొక్క వ్యాప్తి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఏ. ఇది ఇక్కడ వాడేది మనం ఏబి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి. ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు బి. బిలో మూలకాలను అంటే ఎఫ్ కు సంబంధమై ఉన్న బిలో మూలకాలను మనం ఏమంటాము? వ్యాప్తి అంటాము. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ వ్యాప్తి. వ్యాప్తి. వ్యాప్తి అంటే బిలో ఉన్న ప్రతి మూలకము వ్యాప్తి కిందకు రాదనమాట. అలా ముందుగా ప్రమేయం అంటే ఏంటంటే ఏలో ఉన్నటువంటి విభిన్న మూలకాలతో బిలో విభిన్న మూలకాలతో సంబంధము ఉండాలి. సంబంధము ఉండాలి. ఏలో విభిన్న మూలకాలతో అంటే ఏలో ప్రతి మూలకానికి బిలో ఒక మూలకమైన ఉండాలి. ఏలో ప్రతి మూలకానికి బిలో అంటే ప్రదేశములోని ప్రతి మూలకానికి సహ ప్రదేశములోని ఒక మూలకమైన కలిగి ఉన్నట్లయితే దాన్ని మనము ప్రమేయం అని చెప్తాము. సంబంధం కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు ఏలో మనము 1, 2, 3, బిలో 4, 6, 7 తీసుకున్నాం కదా. ఇలా 2కి మొత్తానికి ఇలా ఉంది కదా. అంటే 1 నుంచి 4కి ఇచ్చాము సంబంధాన్ని, 2 నుంచి 4కే ఇచ్చాము, 3 నుంచి 4కే ఇచ్చాము. ఇది కూడా మనము ప్రమేయము చెప్పవచ్చు. ప్రమేయం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఏర్పడ్డ ప్రమేయంలో ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమైతే అంటే ఎక్స్ కామా వై కామా జెడ్ అంటే ఎక్స్ వై జెడ్. ఎఫ్ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు పూర్తిగా బి అయినాక అన్ని ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడికి వచ్చేసరికి వ్యాప్తి ఏమవుతుందయ్యా అంటే 4 మాత్రమే అవుతుంది. ప్రదేశము ఎల్లప్పుడూ ఏనే అంటే మొదటి నిరూపకాలే, మారదు. వ్యాప్తి అనేది ఏర్పడిన సంబంధాన్ని బట్టి వ్యాప్తి అనేది ఉంటుందన్నమాట. సంబంధాల్లో ఇలా ఇచ్చినప్పుడు చెప్పుకున్నట్లయితే మనము ఏదైతే సంబంధాన్ని ఏర్పరుస్తుందో అది మాత్రమే మనకి వ్యాప్తి కింద వస్తుంది. అది ఎఫ్ ఆఫ్ ఏ.
XY లో చూసుకుంటే f of x is equal to y, f of x is equal to y అని మనము చెప్పుకుంటాము. ఇక్కడ తీసుకుంది AB కాబట్టి 1 ఈ ఇక్కడ నుంచి దేనికైతే సంబంధం ఏర్పడిందో వాటినే మనము వ్యాప్తిగా తీసుకుంటాము. ఈ 6ని 7ని కన్సిడర్ చేయము, 6ని 7ని కన్సిడర్ చేయము. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇలా మూలకాలు ఉన్నప్పుడు 1 2 ఉన్నాయి, 4 6 8 ఉన్నాయి అనుకోండి. ఇలా అంటే ఏలో ఒక్క మూలకంతో బిలో ఎన్ని మూలకాలకు ఉన్నా కానీ అది సంబంధం కాదు, అంటే ప్రమేయం కాదు, అసలు సంబంధమే కాదు, తర్వాత ప్రమేయం అసలే కాదు. ఎందుకని ప్రదేశంలో ప్రతి మూలకము నుంచి కూడా సంబంధము ఏర్పడాలి. ఏలో అంటే ప్రదేశంలో ప్రతి మూలకానికి బిలో ఒక్క మూలకమైన సంబంధం ఇలా ఏర్పడితే దాన్ని మనం ప్రమేయం అంటాము, సంబంధం అంటాము. లేకపోతే వ్యాప్తి అంటే ఏంది? ఇక్కడ f of aని వ్యాప్తి అంటాము, f of aని వ్యాప్తి అంటాము. అంటే 1, 4 2, 4 3, 4. అయితే ఏ అనేదేమో ప్రథమ నిరూపకాలు 1 2 3 కాబట్టి బి అనేదేమో ఇక్కడ ఏముంది 4 ఒకటే ఉంది. ద్వితీయ నిరూపకాలు వ్యాప్తి, ఏదైతే సంబంధం ఉందో అది వ్యాప్తి. ఓకేనమ్మా. రకాలు, ప్రమేయంలోని రకాలు, టైప్స్. ఒకటి అన్వేక ప్రమేయము, అన్వేక ప్రమేయం, అన్వేక ప్రమేయం. అన్వేక ప్రమేయము అంటే ఏలోని విభిన్న మూలకాలకు బిలోని విభిన్న మూలకాలకు సంబంధం ఏర్పడినట్లయితే దాన్ని మనము అన్వేక ప్రమేయము అంటాము. ఏలోని విభిన్న మూలకాలకు బిలోని విభిన్న మూలకాలతో సంబంధం ఏర్పడినట్లయితే దాన్ని మనము అన్వేక ప్రమేయము అంటాము. అంటే ఇది అన్వేక ప్రమేయమే, ఇది ఏ ఇది బి అనుకుంటే నెక్స్ట్ ఏంటంటే 1 2 3 5 6 8 ఇలా ఉన్నప్పుడు ఓకేనా. ఏలోని విభిన్న మూలకాలతో అంటే ఇంకోటి తీసుకున్నాం, ఈ 4 ఇది ఏ ఇది బి. ఏలోని విభిన్న మూలకాలకు బిలోని విభిన్న మూలకాలతో అంటే ఏవి కూడా మూలకాలు అంటే వ్యాప్తి అనేది 2 రాకూడదు, వ్యాప్తిలో 2 ఉండకూడదు, ఒక్కటే అంటే ఇండివిజువల్ అయి ఉండాలి అవి వ్యాప్తికి సంబంధించి. అంటే ఇప్పుడు 5 ఖాళీ ఉంది కదా, ఉండొచ్చు, సహ ప్రదేశంలో ఖాళీ ఉండొచ్చు, ప్రదేశంలో ఖాళీ ఉండకూడదు. ఓకేనా. 1 4 2 6 3 8 దీని నుంచి మనము f of a ఇది ఏంటిదయ్యా అంటే దీన్ని మనం వ్యాప్తి అంటాం. f of a అంటే వ్యాప్తి ఏంటి? అది 4 6 8. ఓకేనా. f of a అంటే వ్యాప్తి అమ్మ, విడిగా వ్యాప్తి అన్న ఇదే, వ్యాప్తి అన్న ఇదే. f of a ఇది ఇచ్చి ఇది ఏ అని ఒకటి ఏ ఒకటి బి అని ఇచ్చి f of a అంటే వ్యాప్తి మనము రాయాలి. ఏ అంటే ఇది బి అంటే ఇది. f of a అంటే ఏకి సంబంధం కలిగి ఉన్నటువంటి బిలోని మూలకాలు, ఏతో సంబంధం కలిగి ఉన్న బిలోని మూలకాలు. అన్వేక ప్రమేయము అంటే ఏంటి? ఇప్పుడు ఏలోని విభిన్న మూలకాలతో లేదా విభిన్న మూలకాలకు బిలో విభిన్న మూలకాలు ప్రతిబింబాలు ఉన్నట్లయితే దాన్ని మనము అన్వేక ప్రమేయం అంటాము. ఇదిగో విభిన్న మూలకాలతోనే ఉన్నది, 5 విడిగా ఉన్నా పర్వాలేదు. అంటే ఇప్పుడు 1 2 3కి
2, 4 ఉంటే ఇది విభిన్న మూలకాలతో సంబంధం కాదు కదా. ఇది విభిన్న మూలకాలతో సంబంధం కాదు. ఎందుకని దీనికి 2 వచ్చినాయి, 1కి 2 వచ్చింది, 2కి 2 వచ్చింది. అంటే f(1) 2 అయింది, f(2) కూడా 2 అయింది. ఓకే, f(1) 2 అయింది, f(2) కూడా 2 అయింది. కాబట్టి దీన్ని మనం అన్వయ ప్రమేయము అనలేము. ఓకే, ఇప్పుడు ఇది ప్రమేయమే కానీ అన్వయ ప్రమేయము అనలేము. ఇకపోతే రెండవది సంగ్రస్త ప్రమేయము. రెండవది ఏంటది? సంగ్రస్త ప్రమేయము. దీన్ని F from A to B ఒక ప్రమేయం అయితే F from A to B ప్రమేయం అని రాస్తారమ్మా. అందులో బిలో ప్రతిమూలకానికి ఏలో సంబంధం ఉండాలి. అంటే ఏ నుండి, ఏలో కాదు, ఏ నుండి సంబంధం ఉండాలి. దాన్ని మనం సంగ్రస్త ప్రమేయము అంటాము. F from A to B ప్రమేయంలో బిలో ప్రతి మూలకానికి ఏ నుండి సంబంధం ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము దీన్ని 2, 3, 5 తీసుకుంటే ఇందులో 2, 6 తీసుకుంటే ఓకేనా. బిలో ప్రతి మూలకానికి ఏదో సంబంధం ఉండాలి. మనకిక్కడ ఇండివిజువల్ అనేం లేదు. ఏ నుంచి బికి ప్రమేయం జరిగినప్పుడు, సంబంధం ఏర్పడినప్పుడు, ఇది F, ఇది B, ప్రమేయం ఏర్పడినప్పుడు బిలో ప్రతి మూలకానికి ఏ నుండి సంబంధం ఉండాలి. 2కి సంబంధం ఉంది కదా, 2 నుంచి 3 నుంచి సంబంధం ఉంది. ఎన్నిటి నుంచి ఉన్నా మనకు అనవసరం. ఈ సంగ్రస్త ప్రమేయం అంటే ఏంటంటే బిలో మూలకాలు ఖాళీగా ఉండకూడదు. అన్వేక సంబంధంలోనే ఇందాకలా ఒక మూలకం ఖాళీగా ఉంది, అది అన్వేక సంబంధం. ఎందుకంటే ఏలో విభిన్న మూలకాలకు బిలో విభిన్న మూలకాల ప్రతిబింబాలు ఉండాలి. ఇందులో విభిన్న మూలకాలని మనకేం చెప్పాల. బిలో ప్రతి మూలకానికి ఏ నుండి సంబంధం ఏర్పడాలి. ఈ రెండింటికి కూడా సంబంధం అనేది ఏర్పడింది కదా, లేదు. 1, 3, 4 X, Y, Z ఇలా ఇచ్చినా గానీ ఇదేమైంది? సంగ్రస్త ప్రమేయమే అయింది. ఎందుకని బిలో ప్రతి మూలకానికి ఏ నుండి సంబంధం ఏర్పడింది. ఓకేనా. నెక్స్ట్ ఇలా కాకుండా ఈ 1 నుంచి ఇట్లా, 3 నుంచి దీనికి, 4 నుంచి ఇలా కూడా. అంటే ఏదైనా సరే బిలో ఉన్న మూలకాలు ఖాళీ ఉండకూడదు. బిలో ఉన్న ప్రతి మూలకానికి ఏ నుండి ఒక సంబంధము ఉండాలి. ఓకేనా. దాన్ని మనము సంగ్రస్త ప్రమేయము అంటాము. 3 అసంగ్రస్త. ఇందాక సంగ్రస్త, ఇది అసంగ్రస్త ప్రమేయము లేదా దీన్ని అంత ప్రమేయము అంటారు. అంత ప్రమేయము. F from A to B. F అనే ప్రమేయము ఏ నుంచి బికి ఏర్పడినప్పుడు, F to B అయినప్పుడు ఈ యొక్క F of X అంటే F of A ఏదైతే ఉందో, అంటే ఈ F of A యొక్క వ్యాప్తి ఏదైతే ఉందో అది బికి సబ్సెట్ అయి ఉండాలి. సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనమ్మా. F of A అంటే మనం ఏమనుకున్నాం? F నుంచి అంటే ఏ నుంచి బికి ఏ సంబంధం అయితే ఉందో దాన్ని F of A అన్నాము. అంటే బిలోని మూలకాలు. మరి ఇప్పుడు F of A అనేది బికి సబ్సెట్ అయి ఉండాలి. అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ 1, 6 తీసుకున్నాం అమ్మా. 1, 6 తీసుకున్నాం. ఇది ఏ, ఇది బి అనుకుంటే 3, 5, 8 తీసుకున్నాం. 3, 5, 8 తీసుకున్నాం.
ఓకే కదా. దీంట్లో నుంచి మనం ఒక 3కి ఇస్తాము సంబంధం, 8కి ఇస్తాము సంబంధం, 6 నుంచి 8. మనం ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు 1, 3, 6, 8 అని రాస్తాం అని సమితిని తీసుకుంటాము. ఓకేనా. సంబంధం 1, 3, 1 నుంచి 3కి బంధము, 6 నుంచి 8కి ప్రమేయం అయింది. అక్కడ ప్రమేయం అయింది. ఇప్పుడు మనము దీన్ని ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటది? ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటది? 3, 8. ఓకే కదా. 3, 8 ఏంటది? వ్యాప్తి 3, 8. మరి 3, 8 అంటే ఇందులోయేగా బిలోయేగా, అంటే బికి సబ్సెట్ కదా 3, 8 అంటే. 3, 8 అనేది సబ్సెట్ ఆఫ్ బి, అవునా కాదా? ఎఫ్ ఆఫ్ ఏ అంటే వ్యాప్తి అనుకున్నాం మనం. అంటే వ్యాప్తి అనేది బికి సబ్సెట్ అయితే, వ్యాప్తి అనేది బికి సబ్సెట్ అయితే దాన్ని మనం ఏమంటామంటే అసంగ్రస్త ప్రమేయము లేదా అంత ప్రమేయము అంటాము. అంత ప్రమేయము అంటాము. 4వది వచ్చేసి ద్విగుణ ప్రమేయము. ద్విగుణ ప్రమేయము. ద్విగుణ ప్రమేయము అంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది అన్వేకము మరియు సంగ్రస్తము. అన్వేకము సంగ్రస్తము అయినట్లయితే, అన్వేక ప్రమేయము సంగ్రస్త ప్రమేయము అయితే దాన్ని మనం ఏమంటాము? ద్విగుణ ప్రమేయము అంటాము. ద్విగుణ ప్రమేయము అంటాము. అంటే 1, 4, 3 XYZ ఇది బిలోనే. ఫ్రమ్ ఎఫ్ టు ఏ టు బి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఇది ఇలా. అంటే అన్వేక ప్రమేయం అంటే ఏంటది? ఏలోని విభిన్న మూలకాలకు బిలో ప్రతిబింబం ఉండాలి. ఉంది కదా, విభిన్న ప్రతిబింబాలు ఉండాలి. విభిన్న ప్రతిబింబాలు. మరి 1కి X, 4కి Y, 3కి Z. వేర్వేరు ప్రదేశాలకి వేరువేరు సహ ప్రదేశాలు ఉన్నాయి కదా, దాన్ని అన్వేక ప్రమేయం అంటాం. మరి సంగ్రస్త ప్రమేయం అంటే ఏంటంటే బిలో ఉన్న ప్రతిమూలకానికి ఏ నుండి సంబంధం ఏర్పడాలి. ఏ నుండి సంబంధం ఏర్పడాలి. మరి XYZ బిలో ఉన్నాయి, వీటికి ఏర్పడింది కదా సంబంధం అనేది ప్రతిదానికి. ఓకే. ఇందాక అన్వేక ప్రమేయము అంటేనేమో 1, 2, 1, 4, 6 ఒకటి ఖాళీ ఉండొచ్చు అన్వేక ప్రమేయము అంటే. ఓకేనా. తర్వాత సంగ్రస్త ప్రమేయం అంటే ఏం చెప్పుకున్నాం? ఇది ఖాళీ ఉండకూడదు. ఓకేనా. ఇది ఖాళీ ఉండకూడదు. 2 సంగ్రస్తం. కానీ ఇది ఖాళీ ఉండకూడదు కదా అని దీన్ని ఖాళీగా ఉంచుతాం మనం. ప్రదేశాన్ని ఖాళీగా ఉంచితే అసలు ప్రమేయమే కాదు. ఓకేనా. అంటే ఫస్ట్ అన్వేక ప్రమేయం అంటే ఏంటంటే బిలో ఏదైనా ఒకటి ఖాళీగా ఉండొచ్చు సహ ప్రదేశంలో. సంగ్రస్త ప్రమేయం అంటే ఏంటంటే బిలో ఉన్న ప్రతి మూలకానికి ఇందులో నుంచి సంబంధం ఏర్పడాలి. దీని నుండి ఏ నుండి. కానీ అలాగని ఏలో ఖాళీ ఉంచుతాం అంటే కుదరదు. ఎందుకని ప్రదేశంలో ఖాళీ ఉంటే అసలు అది ప్రమేయమే కాదు. ప్రదేశంలో ఖాళీ ఉంటే అది ప్రమేయమే కాదు. కాబట్టి మనము 1, 2 తీసుకొని 4, 5, 6 తీసుకున్నా గానీ ఇప్పుడు దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, మళ్ళీ దీని నుంచి దీనికి ఇచ్చుకోవచ్చు. ఓకే. అంటే బిలో ప్రతి మూలకము ఫిల్ అవుతుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఈ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది అన్వేకము అయింది, అంటే ఇండివిజువల్ గా ఉన్నాయి. సంగ్రస్తము అయింది, అంటే సహ ప్రదేశము ఫిల్ అయింది. ఓకేనా. సహ ప్రదేశము ఫిల్ అయింది. కాబట్టి అలా మనం చెప్పుకోవచ్చు. ద్విగుణ ప్రమేయము. ద్విగుణ పేరులోనే ఉంది 2 గుణాలు, అన్వేకము సంగ్రస్తము. ఓకేనా. తర్వాత విలోమ ప్రమేయం అమ్మ. విలోమ ప్రమేయము.
విలోమ ప్రమేయం అంటే ఏం లేదు, సంబంధంలో కనుక మనము ఆ క్రమయుగ్మాలను తిప్పి రాసుకున్నట్లే ఇది కూడా అంతే. 1, 2, 3, 4, 5, 7 అనుకోండి. దీనికి ఇది ఎఫ్ అనుకుంటే ఎఫ్ ఇన్వర్స్ ఏమైందయ్యా అంటే 2, 1, 4, 3, 7, 5 అవుద్ది. దీన్నే మనము విలోమ ప్రమేయము అంటాము. అంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ప్రమేయం అయినప్పుడు ఎఫ్ ఫ్రమ్ బి టు ఏ అనేది ఇన్వర్స్ ప్రమేయం, ఎఫ్ ఇన్వర్స్ అంటాము అప్పుడు మనం. ఓకేనా, ఎఫ్ ఇన్వర్స్ అంటాము. నెక్స్ట్ తత్సమ ప్రమేయము. తత్సమ ప్రమేయము అంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఏ ప్రమేయం అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయినప్పుడు ఎఫ్ ఫ్రమ్ ఏ టు ఏ ప్రమేయం అయింది అనమాట. అంటే ఏ నుంచి ఏకే ప్రమేయం అయింది. ఓకేనా, ఏ నుంచి ఏకే ప్రమేయం అయింది. అంటే ఇప్పుడు మనం ఏ తీసుకుంటే 1, 2, 3 అనుకోండి, ఒకటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఏనే తీసుకోవాలన్నమాట. 1, 2, 3 ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఇది ఎక్స్ అనుకుంటే మనము అది ఏలో ఉంటుంది. ఏ టు ఏ అనేది ప్రమేయం, దీని నుంచి దీనికే ప్రమేయము. అది ఎలా ఉంటుంది అంటే 1, 1, 2, 2, 3, 3 ఇలా అంటే ఈ యొక్క ప్రదేశము సహ ప్రదేశము ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ప్రదేశము సహ ప్రదేశం అనేది ఈక్వల్ గా ఉంటది. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. అంటే వ్యాప్తి ఎఫ్ ఆఫ్ ఏ అయినా మామూలుగా ఏ అయినా ప్రదేశం అయినా ఒకటేనమాట. ఓకేనా, దాన్ని మనము తత్సమ ప్రమేయము అంటాము. స్థిర ప్రమేయం అంటే ఏం లేదమ్మా, వ్యాప్తి ఒకటే కలిగి ఉంటది అనమాట. వ్యాప్తిలో నంబరు ఒకటే ఉంటది. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ప్రమేయం అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒకటే. అంటే ఒకటి కాదు, దీని ప్లేస్ లో ఏదైనా రావచ్చు. 4 గాని 5 గాని ఎక్స్ గాని జెడ్ గాని ఏదైనా ఒకటే వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏలోని మూలకాలు 1, 4, 9 తీసుకున్నాం అనుకోండి. బిలోని మూలకాలు ఇది ఏ ఇది బి. బిలోని మూలకాలు 1 సింగిల్ గా తీసుకోవచ్చు, లేదా ఎక్కువగా తీసుకొని ఒక్కదానికి మాత్రమే సంబంధాన్ని మనము ఏర్పరచాలి. ఓకే, అంటే బిలో 1 మూలకమే ఉండొచ్చు, ఎక్కువ మూలకాలే ఉండొచ్చు. కానీ ఏమవుతుందయ్యా అంటే ఒక్కదానికే మనము సంబంధాన్ని ఏర్పరచాలి, ఏ నుంచి బికి. లేదా ఇక్కడ 1y 4y 9y అంటే 9y ఇలా. అంటే సహ ప్రదేశంలో ఒక్కదానికి మాత్రమే సంబంధము ఏర్పరచాలి. ఇప్పుడు దీని నుండి ఎఫ్ ఆఫ్ ఏ ఇది ఏమవుతుందమ్మా, బి కాదు కదా, ఎక్స్ ఒకటే అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది 1 మూలకం. అంటే వ్యాప్తిలో 1 మూలకమే ఉన్నట్లయితే దాన్ని మనం స్థిర ప్రమేయము అంటాము. వ్యాప్తిలో 1 మూలకమే ఉన్నట్లయితే 1, x 4, x 9, x. ఓకేనా, వ్యాప్తిలో 1 మూలకమే ఉంది. దాన్ని మనం ఏమంటాము అంటే స్థిర ప్రమేయము అంటాము. సమాన ప్రమేయాలు. సమాన ప్రమేయాలు అంటే ఇక్కడ ఇప్పుడు మనము ఎఫ్ ఫ్రమ్ ఏ టు బినే చూసుకున్నాం. మనము తర్వాత ఏంది జీ ఫ్రమ్ ఏ టు సి గాని, జీ ఫ్రమ్ బి టు సి గాని, జీ ఫ్రమ్ ఏ టు మళ్ళీ అదే బి అయినా గాని ఏదైనా గాని ఇంకొక ప్రమేయం అనేది మనకి యాడ్ అవుతుంది. అవి రెండు గనక సమానం అయితే దాన్ని
సమాన ప్రమేయము అంటారు. సమాన ప్రమేయాలంటే ఎఫ్ ఒక ప్రమేయము, జి ఒక ప్రమేయము. ఈ రెండింటిని తీసుకుంటే అవి వేరొక డి పైన నిర్వచితం అవ్వాలి. వేరే దాని మీద దీన్ని ఏమంటామయ్యా అంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. ఇందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే. జీ ఫ్రమ్ ఆర్ టు ఆర్, జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఓకేనా. ఆర్ టు ఆర్ అంటే రిలేషన్ టు రిలేషన్. ఎఫ్ నుంచి రిలేషన్, జీ నుంచి రిలేషన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. ఇలాంటి ప్రమేయాలు ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ వై అవుతుంది. దీన్ని మనము సమాన ప్రమేయాలు అని మనము చెప్పుకుంటా ఉంటాము. నెక్స్ట్ పోతే సంయుక్త ప్రమేయాలు. సంయుక్త ప్రమేయాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఒక ప్రమేయం అయ్యి, జీ ఫ్రమ్ బి టు సి ఒక ప్రమేయం అయితే, ఓకేనా, ఒక ప్రమేయం అయితే జీ సర్కిల్ ఎఫ్, దీని సర్కిల్ అంటారు లేదా ఆఫ్ అంటారమ్మా. జీ సర్కిల్ ఎఫ్ అని గాని, జీ ఆఫ్ ఎఫ్ అని గాని అంటారు. దాన్ని గాఫ్ ఏ టు సి. ఓకే. గాఫ్ ఏ టు సి అనేది సంయుక్త ప్రమేయము అంటే ఇలా మనము ఏ బి సి తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 9 10 అనుకోండి. ఇలా మనము ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. అంటే ఏ నుంచి బికి ప్రమేయము, బి నుంచి సికి ప్రమేయము. ఓకేనా. ఎఫ్ నుంచి జి, ఏ నుంచి బికి, బి నుంచి సికి. అయితే ఏ నుంచి బికి అనేది ఎఫ్ ప్రమేయము, బి నుంచి సికి అనేది జి ప్రమేయము. అయితే గాఫ్ లేదా ఫాగ్ అంటే జి ఆఫ్ ఎఫ్ లేదా ఎఫ్ ఆఫ్ జి. ఇలా మనకి ఫ్రమ్ ఏ టు సి అనేది మనకి ప్రమేయం ఏర్పడినట్లయితే దాన్ని సంయుక్త ప్రమేయాలు అంటారు. అందులో 2 ప్రమేయాలు ఇమిడి ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తాడు, పక్కన అది ఇచ్చిన తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ ఇస్తాడు. దాన్ని మనం అందులో ప్రతిక్షేపించి ప్రమేయాన్ని మనము కనుక్కోవాలి. చూద్దాం. ఒకటి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్. అయితే ఎక్స్ బిలాంగ్స్ టు 0 1 2 3 అయినా వ్యాప్తి ఎంత అని అడుగుతా ఉన్నాడు. వ్యాప్తి ఎంత అంటున్నాడు. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఇచ్చాడు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏంటి, అది వ్యాప్తి. కాబట్టి ఏమి కనుక్కోమంటున్నాయంటే వ్యాప్తి కనుక్కోమంటున్నాం. మరి 1/1 ప్లస్ ఎక్స్ అని ఉంది కదా, దీనికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 ఇచ్చాడు. మనం ఇక్కడ ఏం చేసే పని లేదు. ఈ ఎక్స్ ప్లేస్ లో ఇప్పుడున్న వాల్యూస్ 1/1 మనం అప్లై చేసుకోవడమే. ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టాం కాబట్టి 1/1 ప్లస్ 0 దట్ ఈస్ 1/1 1. ఎఫ్ ఆఫ్ 1 తీసుకున్నట్లయితే 1/1 ప్లస్ 1 దట్ ఈస్ 1/2. ఎఫ్ ఆఫ్ 2 తీసుకుంటే 1/1 ప్లస్ 2 దట్ ఈస్ 1/3. ఎఫ్ ఆఫ్ 3 తీసుకున్నట్లయితే మనము ఎక్స్ ప్లేస్ లో 3 తీసుకుంటాము. 1/1 ప్లస్ 3 దట్ ఈస్ 1/4. మరి దీని నుంచి మనకు వ్యాప్తి ఏందయ్యా అంటే 1 1/2 1/3 1/4 అనేది వ్యాప్తి. అంతేకాదు ఇలా ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3
అయినా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కొన్ని వాల్యూస్ ఇస్తాడు 2, 3 అలా ఇస్తాడు అన్నమాట. ఓకేనా? అలా ఇచ్చినప్పుడు మనము వీటిని అందులో ప్రతిక్షేపించి ఆ యొక్క వ్యాప్తిని మనము రాయాలి. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ లో మనం చేసేది ఏందయ్యా అంటే ఎక్స్ ప్లేస్ లో ఇచ్చిన వాల్యూని వాడటమే. ఎక్స్ ప్లేస్ లో ఇచ్చిన వాల్యూస్ ని వాడటమే. ఓకేనా? ఇప్పుడు మనము గాఫ్ నుంచి ఫాగ్ నుంచి ఒకటి చూసుకుందామమ్మా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 2, 3, 3, 4. జీ అనేది 2, 5, 3, 6, 4, 7. 3, 6. ఈ నుంచి గాఫ్ ఎంత అంటున్నాడు. గాఫ్ జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్, గాఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, ఒట్టిగా గాఫ్ అని కూడా అన్నాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 2, 3, 3, 4. జీ ప్రమేయము 2, 5, 3, 6, 4, 7. మనల్ని గాఫ్ అడుగుతున్నాడు అంటే జీ నుంచి ఎఫ్ కి ప్రమేయాన్ని అడుగుతా ఉన్నాడు. దాన్ని గాఫ్ అని అడగొచ్చు లేదా గాఫ్ ఆఫ్ ఎక్స్ అని మనల్ని అడగొచ్చు. దీన్ని సర్కిల్ అంటాము లేదా ఆఫ్ అని చదువుతాం. జీ సర్కిల్ ఎఫ్ అని కూడా మనము అనొచ్చు దాన్ని. అయితే ఇప్పుడు మనం ఏమేమి అడిగాడు? గాఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. గాఫ్ ఆఫ్ ఎక్స్. ఈ ఓ అంటే ఎఫ్ అనుకున్నాము మనము, అంటే ఆఫ్ అనుకున్నాంగా. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం దీనిది. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని అర్థం. మరి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో ఫస్ట్ ఉంది ఏంటది 1, ఎఫ్ ఆఫ్ 1. దీని నుంచి మనం ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంటది 2. ఎఫ్ ఆఫ్ 1 కి వ్యాప్తి ఏంటది 2. అంటే ఇక్కడ మట్టుకే 2 అంటే జీ ఆఫ్ 2. మరి జీ ఆఫ్ 2 అంటే ఎంత? ఇక్కడ జీలో 2 కి ఎంత ఉంది 5. దాని నుంచి మనకేమవుతుందంటే 5 వచ్చింది. నెక్స్ట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 రెండోది ఎఫ్ ఆఫ్ 2 అన్నమాట. మరి ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎఫ్ ఆఫ్ 2 కి ఏముంది 3 ఉంది. జీ ఆఫ్ 3 అర్థమైందమ్మా. జీ అనేది ఫస్ట్ మామూలుగా ఉండిద్ది. ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 దగ్గర 2, అది ఇక్కడ 2 వేస్తాం మనం. ఓకేనా? ఇక్కడ 2 వేస్తాం అంటే జీ ఆఫ్ 2 కదా. జీ ఆఫ్ 2 అంటే జీలో 2కి ఏముంది 5. ఇక్కడికి వచ్చేసరికి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 అంటే 2కి ఎఫ్ లో ఏముందమ్మా వ్యాప్తి 3 ఉంది. కాబట్టి జీ అక్కడ పెట్టుకొని దీని మొత్తం బదులు 3 రాస్తాం అనమాట. జీ ఆఫ్ 3. మరి జీ ఆఫ్ 3 అంటే జీరో ఏముంది 6 ఉంది. 6. నెక్స్ట్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 అంటే ఏముందమ్మా ఇక్కడ 4 ఉంది. ఎఫ్ ఆఫ్ 3 అంటే 4 ఉంది అంటే జీ ఆఫ్ 4. మరి జీ ఆఫ్ 4 అంటే ఏంటిది ఇక్కడ 7. జీ ఆఫ్ 7. ఓకేనా? ఇప్పుడు మనకు గాఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది? ఇప్పుడు గాఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 5, 6, 7. 5, 6, 7. ఓకేనా? అంటే జీలో ఉన్నటువంటి సహప్రదేశము మనకి గాఫ్ కి వ్యాప్తి అవుతుంది అన్నమాట. ఓకేనా? అయితే ఇందులో చిన్నది ఏంటంటే ఇంకా అయిపోయింది మనం చెప్పుకోవడం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ అంటే ఫాగ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీ ఆఫ్ గాఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు దాన్ని బట్టి మనం చూస్తే ఇక్కడ ఒక్కదాన్ని చూసుకుందాం మనము. ఇప్పుడు గాఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 1 తీసుకున్నాం.
అంటే జీ ఆఫ్ 1 అంటే ఇక్కడ ఏముంది 2 ఉంది, జీ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 అంటే ఎంత 5, జీ ఆఫ్ 2 అంటే 5 అంటే ఎఫ్ ఆఫ్ 5. మరి ఎఫ్ ఆఫ్ 5 కదా ఏమన్నా ఉందా? లేదుగా. నెక్స్ట్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ రెండో దాంట్లో ఏముందమ్మా 3 ఉంది, జీ ఆఫ్ 3 కదా, జీ ఆఫ్ 3. జీ ఆఫ్ 3 అంటే ఏమొస్తుంది మనకు వ్యాప్తి 6 వస్తుంది. మరి ఎఫ్ ఆఫ్ 6 అంటే అందులో ఉందా? లేదుగా. కాబట్టి ఫాగ్ ఎక్స్ గాఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఒకే దానికి చేస్తే ఓకేనా సమానము కావు. గాఫ్ నాట్ ఈక్వల్ టు ఫాగ్. ఓకే, సమాన ప్రమేయాలు అయినప్పుడు అయితే అస్సలు కావు కాదు, మామూలుగా అన్ని సందర్భాల్లోనూ కాదు. ఓకేనా, అది వేరు ఇది వేరు. మరి ఈ యొక్క ప్రమేయాలకు సంబంధించి కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.